ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈ రోజున మన పాఠం జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు సావధానంగా వినండి. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తకు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించాడు. కాబట్టి నీవు వారితో ఇలా అను, సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతానని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు, పూర్వీకులైన ప్రవక్తలు ప్రకటించారు అన్నారు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు, మీ దుర్మార్గాన్ని మీ దుష్క్రియలను మాని తిరగండి. అయినా వారు వినలేదు, వారు నా మాట ఆలకించలేదు. ఇదే యెహోవా వాక్కు. మీ పితరులేమయ్యారు? ప్రవక్తలు నిత్యము బ్రతుకుతారా? అయినా నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలు కట్టడలు మీ పితరుల విషయములో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి చెప్పుకున్నారు, మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలచిన ప్రకారముగా ఆయన అంతా మనకు చేశాడు. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము శబాటు అనే 11వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్త ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చింది. రాత్రి ఎర్రని గుర్రము నెక్కిన మనుష్యుడొకడు నాకు కనిపించాడు. అతడు లోయలో ఉన్న గొంజి చెట్లలో నిలువబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములు, చుక్కలు చుక్కలు గల గుర్రములు, తెల్లని గుర్రములు నాకు కనిపించాయి. శ్రోతలు వింటున్నారా? జకర్యా గ్రంథంలో మొదటి 6 అధ్యాయాలు మెస్సియా దర్శనాలు, 1000 ఏండ్ల పరిపాలనకు సంబంధించిన దార్శనిక సందేశాలు. మొత్తం 10 దర్శనాలు. ఆ 10 దర్శనాలు ఒకే రాత్రి ప్రవక్తకు కనిపించాయి. ఒకే రాత్రి 10 దర్శనాలను చూచాడు, విన్నాడు. ప్రారంభంలో ఉపోద్ఘాతపు మాటలు కొన్ని చెప్పబడ్డాయి. ఈ మాటల్లో మందలింపు ఉంది, ప్రమాద హెచ్చరిక కూడా ఉంది. 18వ నెల దర్యావేషు పాలనలో అది 2వ సంవత్సరం. ప్రభువు వాక్యం జకర్యాకు వచ్చింది. జకర్యా ఎవరు? బెరక్యా కుమారుడు. మరి బెరక్యా ఎవరు? ఇతడు ఇద్దో కుమారుడు. ఇద్దో కూడా ప్రవక్తే. దేవుని వాక్యం జకర్యాతో మాట్లాడింది, హెచ్చరించింది. దర్యావేషు అన్యుడైన మంచిరాజే. ఇశ్రాయేలు శేష ప్రజ యెరూషలేముకు తిరిగి వచ్చారు. బబులోనులో 70 సంవత్సరాల చెరకాలం ముగించుకొని వారు స్వదేశానికి తరలి వచ్చిన శేష ప్రజ. ఇశ్రాయేలులో గాని యూదాలో గాని రాజులేడు. దావీదు పరిపాలనా రేఖ ముగింపు బిందువును చేరింది. అన్యుల కాలం నడుస్తోంది. దర్యావేషు పరిపాలనలో అది 2వ సంవత్సరం. హగ్గయి ప్రవచించిన సంవత్సరం కూడా ఇదే. హగ్గయి 6వ నెలలో ప్రవచించాడు. జకర్యా 2 నెలల తరువాత ప్రవచించాడు. అది క్రీస్తుపూర్వం 520వ సంవత్సరం, అనగా సెప్టెంబరు అక్టోబరులో. డిసెంబరులో హగ్గయి ప్రవచనం. నవంబరులో హగ్గయి ప్రవచించలేదు. జకర్యా నవంబరు నెలలో ప్రవచించాడు.
ఈ నెలలో హగ్గయి మాట్లాడలేదు. జకర్యాకు దేవుని వాక్కు వచ్చింది. హగ్గయికి కూడా అచ్చం ఇలాగే యెహోవా వాక్కు వచ్చింది. అంటే వినిపించింది, కనిపించింది. హగ్గయికి గాని జకర్యాకు గాని వచ్చిన వాక్కు అధికారపూర్వకమైనది. ఈ వాక్కును ప్రకటించే అధికారమిచ్చింది దేవుడే, యెహోవాయే. యెహోవా వాక్కు, వాక్ప్రత్యక్షం అనే మాట జకర్యా గ్రంథంలో 14 సార్లు వస్తుంది. లెక్కపెట్టి చూడండి. ఈ గ్రంథంలో 14 అధ్యాయాలున్నాయి. అంటే సగటున అధ్యాయానికి ఒకసారి యెహోవా వాక్కు అనే మాట, వాక్కు ప్రత్యక్షం అనే మాట వస్తాయని గ్రహించాలి. ఈ గ్రంథం దేవుని వాక్యానికి ఎంత ప్రాముఖ్యమిస్తుందో చూచారా? 2వ వచనంలో ప్రమాద హెచ్చరిక, మందలింపు, గద్దింపు ధ్వనిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హగ్గయికి జకర్యాకు ప్రవచనాధికారమిచ్చినవాడు ఒకడే. ఆయనే ప్రభువైన యెహోవా. యెహోవా దేవుడు, అద్వితీయ దేవుడు. శేషిత ప్రజలారా, మీ పూర్వీకుల బాటలో మీరు నడిచేరు, జాగ్రత్త. యెహోవా మీ పితరుల మీద కోపగించాడు. మీ పితరులు, మీ పూర్వీకులు చేసింది మీరు చేయకండి. వారిని అనుసరించకండి. జాగ్రత్తగా ఉండండి. చెరకు ముందు మీ పితరులు చేసిందేమిటి? దేవునికి కోపం తెప్పించారు. మీరు మీ పూర్వీకుల వంటివారై ఉండవద్దు. వారి మీదికి దేవుని కోపం వచ్చింది. అందుకే వారు చెర అనుభవించాల్సి వచ్చింది. వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. వారు చేసిన తప్పులే మీరు చేస్తారా? అలా చేయకండి. చరిత్రను పునరావృతం చేయకండి. గుణపడండి. పాఠం నేర్చుకోండి. నా వైపునకు తిరిగి రండి. నేను మీ వద్దకు వస్తాను. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఈ నామధేయం మనం తరచూ విన్నదే. పదే పదే అనాలోచితంగా మనం అన్నదే. ఇంతకు సైన్యములకు అధిపతే అంటే ఏమిటి? దీని భావమేమి? 52 సార్లు ఈ దివ్య బిరుదం ఈ గ్రంథంలో పలకబడింది అంటే మీకు ఆశ్చర్యం కలుగుతోందా? ఇన్నిసార్లు వచ్చింది గనుక దీని భావం మనం ధ్యానించదగింది అని అర్థం. హీబ్రూ భాషలో సబా అంటే సైన్యం. సబాకు బహువచనం సబోత్, సైన్యములు అని అర్థం. సబోత్ అనే మాటకు వేరే అర్థాలున్నాయి. యుద్ధమని, బలాధిక్యమని అర్థాలు చెప్పుకోవచ్చు. తన ప్రజల కోసమై సమస్త వనరులు ఆయన యందే ఉన్నాయి. ఆయన వశంలో ఉన్నాయి. ఆయన ఆజ్ఞాపిస్తే మాట మాత్రం చేత అన్నీ ఆయన ప్రజలకు వచ్చేస్తాయి. ఆయన కరుణా సంపన్నుడు అంటుంది కొత్త నిబంధన గ్రంథం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 18వ వచనం. పరలోకమందు భూమి మీద ఆయనకు సర్వాధికారమున్నది. శ్రోత, ఇప్పుడు నీకింకా ఏం కావాలంటావు? కొంచెం కనికరమా? కొంచెం దయాదాక్షిణ్యమా? ఎంత కావాలి? అంతా కలిగిన యేసు నీవాడు. ఆయన సర్వసమృద్ధి గలవాడు. ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొందాము. ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ప్రభువు, దేవుడు. ఈ 3వ వచనంలోనే ఈ మాట 3 సార్లు వచ్చిందంటే హృదయం ఆనంద పరవశంచేత ఉక్కిరిబిక్కిరైపోతుంది. 4-6 వచనాల్లో ఇదే బిరుదు, నామధేయం తిరిగి వస్తుంది. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సబోత్. నా వద్దకు మరలి రండి, నేను మీ వైపునకు మరలి వస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఇదే మాట అంటోంది. దేవుని వద్దకు రండి, అప్పుడాయన మీ వద్దకు వస్తాడు. మీరొస్తే ఆయన వస్తాడు, లేకపోతే రాడు. తప్పిపోయిన కుమారుడు వచ్చాడు, తండ్రి వచ్చాడు. ఇద్దరూ మార్గమధ్యంలోనే కలుసుకున్నారు. దేవునికి స్తోత్రం. అలనాటి ప్రవక్తలు ఏడ్చి ఏడ్చి మరీ చెప్పారే, మీ పూర్వీకులు విన్నారా? వినలేదు. మీ దుర్మార్గాన్ని మానండి,
మీ దుష్క్రియలను ఇంతటితో ఆపండి, దేవుని వైపు తిరగండి అని ప్రవక్తలు ఎంతగా చెప్పినా మీ పితరులు, మీ పూర్వీకులు వినలేదు. శ్రోతలు వింటున్నారా? దేవుడు వీరిని కఠినంగా మందలిస్తున్నాడు. దేవుడన్నాడు, నేను ఎందరో ప్రవక్తలను పంపాను, హోషియాను, ఆమోసును, యెషయాను, యిర్మీయాను పంపాను. మీ పితరులు ఈ ప్రవక్తల మాటలను పెడచెవిని పెట్టారు. అందుకే వారు చెరలోకి పోయి నానా బాధల పాలయ్యారు. ఇప్పుడు దేవుడు వారిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. మీ పితరులా? వారేరి ఎక్కడున్నారు? ప్రవక్తలా? వారు బతికి ఉన్నారా? అందరూ గతించారు. అలనాటి ప్రవక్తల కంఠం ఇప్పుడు వినిపించదు. యిర్మీయా లేడు, యెషయా లేడు, హోషియా, ఆమోసు, యోవేలు లేరు. అందరూ గతించారు. నిన్న ఉన్నవారు ఈ రోజున లేరు. బబులోనులోనే వారు సమాధి చేయబడ్డారు గదా. ఇశ్రాయేలు వారు పరాయి దేశంలో పాతిపెట్టబడడమా? ఎందుకలా జరిగింది? దానికి కారణం మీ పూర్వీకుల అవిధేయత, అవిశ్వాసం. ఇశ్రాయేలీయులు తమ స్వంత భూమిలో పాతిపెట్టబడాలని కోరతారు. ఈజిప్టులో యాకోబు చనిపోతూ తన కుమారుల చేత మాట తీసుకున్నాడు. నా ఎముకలనైనా తీసుకుపోయి మన ప్రియ దేశంలో పాతిపెట్టండి. నా పితరులతో నేను నిద్రించగోరుతాను. అతని ఎముకలను తీసుకువెళ్లి వారు హెబ్రోనులో పాతిపెట్టారు. గోత్రకర్తల ఆశాభావమది. భక్తిగల ప్రతి ఇశ్రాయేలువాడు నమ్మేది ఏమిటంటే, పునరుత్థానమందు లేపబడాలంటే పాలస్తీనా భూమిలోనే పాతిపెట్టబడాలి. యెరూషలేములో తూర్పు గుమ్మం ఉంది. అక్కడి నుండి కెద్రోను లోయ, అక్కడి నుండి ఆలివు కొండ, దారి పొడుగునా గోత్రకర్తల సమాధులే. భక్తిగల యూదులందరూ అక్కడే పాతిపెట్టబడాలనే ప్రగాఢ వాంఛ ప్రతి ఒక్కరికీ ఉంది. అరబ్బీలు వాటిని తవ్విపోయాలని చూచారు కాని ఇశ్రాయేలు వారు ఆ సమాధులను కాపాడుకున్నారు. వారి నిరీక్షణ ఇదే. మెస్సియా అక్కడికే వస్తాడు, అక్కడే నిద్రించిన వారిని ఆయన లేపుతాడు అనే నిరీక్షణ వారికున్నది. మెస్సియా వస్తాడు, రాజ్యం స్థాపిస్తాడు. అయితే అన్నిటికంటే ముందు సంఘం ఎత్తబడుతుంది. అప్పుడాయన ఈ భూమి మీదికి రాడు. సంఘమే మధ్యాకాశానికి ఎత్తబడుతుంది. తన వారిని, తన ప్రియ వధువు సంఘాన్ని ఆయన మధ్యాకాశంలో కలుసుకుంటాడు. అప్పుడే ఆయన రాజ్యస్థాపనకై రాడు. సంఘం ఎత్తబడిన తరువాత లోకంలో మహాశ్రమల కాలం. ఆ తరువాత ప్రభువు వస్తాడు, రాజ్యం స్థాపిస్తాడు. మహాశ్రమలకు ముందు వారిని లేపడమెందుకు? పాత నిబంధన భక్తులందరూ శ్రమల కాలం తీరాక యేసు వచ్చి రాజ్యం స్థాపించినప్పుడు పాత నిబంధన భక్తులు, యూదేతరులెవరైనా లేపబడతారు. మెస్సియా రాజ్యంలో ఉంటారు. అది వాక్యానుసారమైన క్రమం. జకర్యా ద్వారా దేవుడు వారిని ప్రశ్నిస్తున్నాడు. మీ పితరులు ఏరి ఎక్కడున్నారు? వారు బబులోను ఉపనదుల తీరాన సమాధి చేయబడ్డారు. ఇశ్రాయేలు వారికి పరాయి దేశంలో పాతిపెట్టబడటమంటే జాతీయ అవమానం. నా మాటలు, నా కట్టడలు మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నా సేవకులైన ప్రవక్తలు ప్రకటించింది నా మాటలే, నా కట్టడలే. వారు తిరిగి వచ్చారు. వారు ఒప్పుకున్నారు. మన క్రియలకు, మన ప్రవర్తనకు తగిందే ఆయన చేశాడు. వారి ప్రవర్తనకు తగినట్టే దేవుడు చర్య తీసుకున్నాడు. వారి తీర్పు వారికి ముందుగా నడిచింది. ఆ సంగతి వారే ఒప్పుకున్నారు. దేవుని తీర్పు న్యాయసమ్మతమైనది అని వారు ఒప్పుకోక తప్పలేదు. దేవుని నీతి న్యాయములు సమగ్రమైనవి, పరిపూర్ణమైనవి. ఆయన ముందుగా హెచ్చరికలు చేసినా వారు పట్టించుకోలేదు. 7వ వచనంలో దర్శనం చూస్తున్నాడు జకర్యా. మొదటి దర్శనంలో గొంజి చెట్ల కింద గుర్రపు రౌతులు. 11వ నెల 24వ రోజు. యూద పంచాంగం ప్రకారం అది శబాటు నెల. దర్యావేషు పరిపాలనలో అది 2వ సంవత్సరం. జకర్యాకు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. జకర్యా ఎవరు?
బెరక్యా కుమారుడు, ప్రవక్త అయిన ఇద్దో మనమడు. యూద పంచాంగానికి మన పంచాంగానికి తేడా ఉంది. హీబ్రూ వారి నెలలు జనవరితో ఆరంభం కావు. 11వ నెల మన ఫిబ్రవరి నెల అవుతుంది. క్రీస్తుపూర్వం 520 ఫిబ్రవరి 24వ తేదీ. ఈ దర్శనం జకర్యాకు రావడానికి ముందు 5 నెలల కిందట దేవుడు హగ్గయికి ప్రత్యక్షమయ్యాడు. హగ్గయి శేషిత ప్రజకు దేవుని సందేశం ప్రకటించాడు. ఒక సవాలును వారిపైకి విసిరాడు. దేవాలయాన్ని పునర్నిర్మించడానికి వారికి గొప్ప ప్రేరణ కలిగింది. మందిర నిర్మాణం మొదలైంది. జకర్యాకు ఈ దర్శనం రాకముందు 2 నెలల క్రిందటే హగ్గయి ఎంతో కఠినమైన సందేశం ప్రకటించాడు. యాజకులకది గొప్ప సవాలు. వారి హృదయాలలో ఎంతో కల్మషం అలానే ఉంచుకొని దేవుడు ఆశీర్వదించలేదు అని సణుగుతున్నారు. హగ్గయి ప్రజలను గురించి కూడా మాట్లాడాడు. దేవాలయ నిర్మాణంలో ఎందుకింత ఆలస్యం చేస్తున్నారు, ఎందుకింత మందకొడితనం అంటూ గద్దింపు హెచ్చరికలు చేశాడు హగ్గయి. అదే సమయంలో అన్యజాతులపైకి రాబోయే తీర్పును కూడా హగ్గయి ప్రకటించాడు. దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. సమస్త ప్రపంచాన్ని పరిపాలించేవాడు మెస్సియా, యేసుక్రీస్తు అంటూ హగ్గయి ప్రవచించాడు. ఈ మెస్సియా జెరుబ్బాబెలు వంశం నుండే వస్తాడని కూడా హగ్గయి తన ప్రవచనంలో చెప్పాడు. జెరుబ్బాబెలు ఒక అధిపతి, అతనికి తోడు యెహోషువ అనే యాజకుడు. యెరూషలేములో అధిపతి అయిన ఈ జెరుబ్బాబెలు దావీదు వంశానికి చెందినవాడు. ఈ సమయంలో దేవాలయం నిర్మించబడుతూ ఉండగా జకర్యాకు ఈ దర్శనం వచ్చింది. అది రాత్రివేళ. ఎర్రగుర్రమెక్కిన రౌతు, గొంజి చెట్ల మధ్య ఉన్నాడు ఆశ్వికుడు. అవి లోయలో ఉన్న గొంజి చెట్లు. ఆశ్వికుని వెనుక ఎర్రని గుర్రాలు, చుక్కలు చుక్కలు గల గుర్రాలు, తెల్లటి గుర్రాలు, గుర్రాలు రకరకాల గుర్రాలు. రాత్రి కలగన్నాను అనలేదు జకర్యా. రాత్రిపూట దర్శనాలు చూచాడు. నిద్రలో వచ్చిన కలలు కావు, దర్శనాలు. జకర్యా మేలుకొని ఉన్నాడు. అతనికి నిద్ర రాలేదు, దర్శనాలు వచ్చాయి. కలలో దర్శనాలు రావు, దర్శనం మేల్కొని ఉండగానే వస్తుంది. కలలు మానసికమైన ఒత్తిడి వల్ల వస్తాయి. దర్శనం దేవుడు చూపితే చూస్తాము. జకర్యా అంటున్నాడు, నేను దర్శనం చూచాను. దేవుని ప్రత్యక్షమే దర్శనం. దేవుడు బయలుపరచిన ఆయన చిత్తం, సంకల్పం. అడుగో ఎర్రగుర్రమెక్కిన ఆశ్వికుడు. ఈ ఎర్రగుర్రమెక్కిన వ్యక్తి ఎవరు? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. అవతరించక ముందు ఆయన స్వరూపమది. 11-12 వచనాలలో యెహోవా దూత అన్నప్పుడు అవతారానికి పూర్వం యేసుక్రీస్తే అని మనం గ్రహించాలి. యెహోవా దూత అని పాత నిబంధనలో అన్నప్పుడు ఆయన యేసుక్రీస్తే. అదృశ్యుడైన దేవుడు దృశ్యమానమయ్యాడంటే యేసుక్రీస్తే. అందులో ఏమాత్రమూ సందేహం లేదు. కొత్త నిబంధనలోని యేసే పాత నిబంధనలోని యెహోవా దూత, సన్నిధి దూత. ఆయనే యెహోవా, ఆయనే మెస్సియా. క్రీస్తు అవతరించక ముందు రూపంలో జకర్యా ఆయన్ను చూచాడు. యేసుక్రీస్తు లోకమంతటినీ పరిశీలిస్తున్నాడు. సైతాను ఈ లోకాధికారి అని చెప్పబడింది. అనగా ఈ లోకములోని విధానాలకు, శరీరాశలకు, లోక వ్యవహారాలకు సైతాను అధిపతి. అవిశ్వాసులను గుడ్డివారినిగా చేసేవాడు సైతానే. అయితే దేవుడు ఈ లోకాన్ని సైతానుకు అలా వదిలేసి ఊరుకోలేదు, గమనిస్తున్నాడు. ఆయన తన బిడ్డలను కనిపెట్టి చూస్తున్నాడు. ఇక్కడ జకర్యా దర్శనంలో యేసుక్రీస్తు ఇశ్రాయేలు జాతిని పర్యవేక్షిస్తున్నాడు. ఎర్రగుర్రమెక్కినవాడు మెస్సియా. ఎరుపు రంగు రక్తానికి సంకేతం. అంతేకాదు, యుద్ధాన్ని, రక్తపాతాన్ని కూడా ఎరుపు రంగు సూచిస్తుంది. ప్రకటన గ్రంథంలో ఎరుపు రంగు యుద్ధంలో రక్తపాతాన్ని చూపుతుంది.
అయితే జకర్యా గ్రంథంలోని ఎర్రగుర్రం రంగు ఇది యేసుక్రీస్తు యొక్క రక్తం, మానవత కోసం ఆయన చిందించిన ప్రశస్త రక్తం. ఆయన వెనుక ఎర్ర గుర్రాలు, చుక్కలు చుక్కల గుర్రాలు, తెల్లని గుర్రాలు. ఈ గుర్రాలపై రౌతులు ఉన్నట్లు చెప్పబడలేదు గాని గుర్రము అన్నప్పుడు రౌతు కూడా ఉన్నట్లు గ్రహించాలి. రౌతులు దేవదూతలు. వీరు యేసుక్రీస్తు అదుపాజ్ఞల్లో ఉంటారు. అవి రకరకాల గుర్రాలు. ఎర్రగుర్రం యుద్ధానికి, తెల్లగుర్రం విజయానికి ప్రతీకలు. చుక్కలు చుక్కల గుర్రాలు అటు యుద్ధానికి, ఇటు విజయానికి సంకేతాలు. గొంజి చెట్ల మధ్య రౌతు నిలిచి ఉన్నాడు. గొంజి చెట్లు ఇశ్రాయేలు జాతీయ చిహ్నం. ఆలివు, అంజూరం, గొంజి చెట్లు ఇవన్నీ ఇశ్రాయేలు జాతీయ చిహ్నాలే. అలాగే ద్రాక్ష చెట్టు కూడా. ఈ సంకేతాలు నేర్పే సత్యాలెన్నో ఉన్నాయి. వచ్చే పాఠంలో మరిన్ని వివరాలు నేర్చుకుందాము. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.